రజనీకాంత్ గారిని డామినేట్ చేసిన నాగార్జున గారు మీరు టాలీవుడ్కి కింగ్ ఎందుకు అని ప్రూవ్ చేశారు. మళ్ళీ 100% ప్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ కూలీ పవర్ హౌస్. వార్ 2 ఎక్కడో కింద ఉండిపోయింది, మన కూలీ ఎగిరింది, పైకి ఎగిరింది. సారీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమనుకోకండి. ఫస్ట్ హాఫ్ మంచి థ్రిల్లింగ్గా మంచి ఏమంటారు మనకి ఒక సస్పెన్స్ కోషెంట్ మనకి లోపలికి ఎక్కిస్తూ ఉంటాడు. సెకండ్ హాఫ్ మాత్రం మంచిగా స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తాడు. ఒక హాఫ్ అన్ అవర్ మాస్ ఆడియన్స్కి స్లో అనిపించచ్చు, అందుకని నేను కొంచెం రేటింగ్ తగ్గించా. ఇందాక 4 అని చెప్పా. సెకండ్ హాఫ్ 30 minutes మాత్రం స్లో అనిపిస్తుంది, ఎందుకంటే స్టోరీలోకి ఇన్వాల్వ్మెంట్ కావాలి కాబట్టి ఏ క్యారెక్టర్ ఏంటి అసలు ఏం జరుగుతుంది కథలో అనేది తెలియాలి కాబట్టి మనకి సెకండ్ హాఫ్ అనేది హాఫ్ అన్ అవర్ స్లో ఉంటుంది. దాని తర్వాత నుండి మళ్ళీ సినిమా జై అని వేస్తుంది. జైలర్కి కూలీకి డిఫరెన్స్ ఏంటి అంటే రెండు వేరు స్టోరీలన్నా, రెండు వేరు కాన్సెప్ట్లు. మీకు మల్టిపుల్ స్టార్స్ ఉండడం లేకపోతే పెద్ద పెద్ద క్యాస్ట్ ఉండడం మీకు జైలర్ లాగానే అనిపించవచ్చు. బట్ జైలర్ అనేది వేరే స్టోరీ, కూలీ అనేది వేరే స్టోరీ. మొత్తం కూలీ మాత్రం కంప్లీట్ రజనీకాంత్ ఫ్రాంచైజ్ బేస్డ్ స్టోరీ. ఇంకా రజనీకాంత్ కోసమే, నాగార్జున గారి కోసం అట్లా ఉంది. ఎల్సీ కూడా కాదు, ఇద్దరు లుక్ అన్న. రజనీకాంత్ గారి లుక్ మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసాం, నాగార్జున గారిది కూడా పెద్దగా చూడకపోయినా ఓ మాదిరిగా చూసాం. ఇప్పుడు నిజంగా మాట్లాడాల్సి వస్తే నాగార్జున గారి స్వాగ్, నాగార్జున గారి లుక్, నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ప్రూవ్ చేసుకున్నారు. అలా ఉంది ఆయన యాక్టింగ్. స్క్రీన్ ప్రెజెన్స్ లో రజనీకాంత్ ని డామినేట్ చేశారు, కంప్లీట్ డామినెన్స్. ఇంతవరకు రజనీకాంత్ ని డామినేట్ చేయడం నేను ఎక్కడా చూడలేదు. నాగార్జున డామినేటెడ్. ఫైట్ సీన్స్ అన్న మనకి లోకేష్ మామ కెమెరా వర్క్ అనేది అందరికీ తెలుసు. ఆ స్పిన్ కెమెరా వాడతాడు, చాలా బాగుంది. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ తగ్గట్టు ఆ డిఓపి వర్క్ కూడా చాలా బాగుంది. అన్న సినిమాలో నెగిటివ్స్ అనేవి నాకు ఎక్కడ కనిపించలేదు. ఎక్సెప్ట్ ద పార్ట్ దట్ సెకండ్ హాఫ్ లో స్లోగా నడుస్తుంది స్టోరీ, ఇన్వాల్వ్ అవ్వాలి కదా క్యారెక్టర్స్. సో ఆ స్లోగా నడవడం దగ్గర మైనస్ అనిపిస్తుంది మాస్ ఆడియన్స్. అంతకు మించి నెగిటివ్స్ ఏం లేవన్నా. అనిరుద్ధ్ ఎస్పెషల్లీ ప్రాణం పెట్టాడు సినిమాకి యాజ్ యూజువల్. ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎం అన్న, ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎం. ఎన్ని సినిమాలు చేశాడు అయినా కూడా ఫ్రెష్ బీజిఎం ఇచ్చి, ఫ్రెష్ పాటలు ఇచ్చి, ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎం ఇచ్చి న్యాయం చేశాడు సినిమాకి. అసలు ఇట్లా ఎక్కేసింది డ్రగ్స్ మొత్తం. లోకేష్ బాబు సినిమాలో డ్రగ్స్ ఎలా చూపిస్తాడు, మనకి ఈసారి డ్రగ్స్ ఎక్కించాడు డైరెక్ట్గా. ఓవరాల్గా నేను రేటింగ్ అయితే 4 ఇస్తాను. బ్లైండ్గా కూలీకి వెళ్ళి బ్లైండ్గా అంతే. వారు ఉంది దీనికి పోటీ, లేకపోతే పుష్ప రికార్డ్స్ ఒక 10 days లో బ్రేక్ చేసింది కూలీ. అంత బాగుంది మూవీ మాత్రం, ప్రతి ఒక్కరు చూడాలి. నాగార్జున గారికి 100 కోట్ల సినిమా లేదా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఈ మూవీ ఇండియాలో ఓవరాల్ గా 1000 crores ఒక 1 week లో కలెక్ట్ చేస్తుంది. ఇచ్చి పడేసాడు నాగార్జున. లోకేష్ కనకరాజు మూవీలో స్టార్స్ అనేది నథింగ్. ఒక క్యారెక్టర్ బిచ్చిగాడి క్యారెక్టర్ పెట్టినా లోకేష్ కనకరాజు ఎలివేషన్ వేరే లెవెల్ ఉంటుంది. క్యారెక్టర్ ఉండదు లోకేష్ కనకరాజులో, ఎలివేషనే ఉంటుంది అన్నమాట. ఇచ్చి పడేసాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ రాకూడదు మనకి. నాగార్జున గారి క్యారెక్టర్ సైమనే, రజనీకాంత్ గారి క్యారెక్టర్ దేవానే, మన దయాల్ క్యారెక్టర్ ఆయన తమిళ యాక్టర్, ఆయన క్యారెక్టర్ దయాలే. శృతి హాసన్ గారిది వేరే క్యారెక్టర్. మొత్తం క్యారెక్టర్ లేకపోతే మనకి యాక్టర్స్ ఆపర్రు. ఇచ్చి పడేశాడు లోకేష్ కనకరాజు. ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్, పెళ్లి భోజనాలు, ఆయన ఇన్ని ఐటమ్స్ బెటర్ అన్న. లోకేష్ కనకరాజు మన కోసం అంతమంది యాక్టర్స్ పెట్టాడన్న. మోజీ అనిరుద్ధ్ బీజిఎం చూస్తుంటే మైండ్ బ్లోయింగ్, చించి పడేశాడు. దీంతో ఇండియా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు.